రోహన్ ఫస్ట్ డే స్కూల్. మెల్లగా మెల్లగా. ఇటు సైడ్ రోహన్, ఇటు. రోహన్ ఇట్లా ఎల్కేజీ. బాయ్ నాన్న, బాయ్. వాడికి ఎవరు నేర్పించారు? లోపలికి వెళ్ళిపోయిన ఒక్కడే వెళ్ళిపోతుండు. అచ్చా, బయట కూర్చోటి ఇప్పుడు ఆ లంచ్ బాక్స్ చేస్తున్నారు. బయట కూర్చోబెట్టి వావ్, అది చూడండి, టీచర్ వాళ్ళ పిల్లలకి ఎంత మంచిగా చెప్తుందో. ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా అందరినీ బయట కూర్చోబెట్టి. అన్ని క్లాసెస్ వాళ్ళు, ఒక్కొక్క క్లాస్ వాళ్ళు అందరు చెట్ల నీడల కింద కూర్చొని చదివిస్తున్నారు. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ వాళ్ళ పిల్లలు ఎందుకు కలర్స్లో డ్రెస్ వేసుకుంటారంటే, సిబిఎస్ఈ స్కూల్లో, సిబిఎస్ఈ ఎస్ఎస్సి అని కాదు, సిబిఎస్ఈలో అయితే అది రూల్ అనమాట. బోర్డు నుంచి 4 గ్రూప్స్ ఉండాలి. ఆ గ్రూప్స్కి స్కూల్ నేమ్స్ అనేది పెట్టుకోవాలి. ఆ బ్యాచెస్ ఒక్కొక్క కలర్కి, మా స్కూల్లో మాత్రం 4 గ్రూప్స్ ఉండేవి: రోజెస్, ప్యాన్సీస్, వైలెట్స్, డాఫ్డిల్స్ అని. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క లీడర్ ఉంటాడు. ఒక్కొక్క క్లాస్లో ఒక లీడర్ ఉంటాడు. వాళ్ళకి 10th క్లాస్ వరకు కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇలా మా బాబుని తీసుకొస్తున్నది ఆయా, తీసుకొచ్చి ఆ ఎల్కేజీ బ్యాచ్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పేదంతా ఎల్కేజీ వాళ్ళకి. చూడండి ఎంత మంచిగా వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు చూసి ఎల్కేజీ అన్నట్టు లేరు, కొంచెం పెద్ద పిల్లలే ఉన్నారు. స్కూల్ వైజ్ మాత్రం బెస్ట్. మాకు చాలా మంచిగా అనిపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ కళ్ళతో చూస్తున్నాం మేము. వాళ్ళు ఎంత మంచిగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు అన్నది. ఆడ టీచర్ చూడండి ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత ఎల్కేజీ వెళ్ళు. అది ఓకే, గుడ్. ఫస్ట్ డే కదా, మొన్న వచ్చి జస్ట్ అడ్మిషన్ తీసుకున్నాము. 6 క్లాస్లో కూర్చుంటే ఈరోజు ఏంటంటే
క్లాసెస్కి ఇంకా డ్రెస్సెస్కి ఇంకా లేదు. మండే రోజు నుంచి డ్రెస్సెస్ అన్నీ తీసుకోవాలి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి తీసుకెళ్తున్నాము. ఇది అది రైట్. ఈడ పిల్లల్ని కూర్చోబెట్టిర్రు, బయట కూర్చోబెట్టిర్రు అనేది కాదు. ఇదో టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఆయన పేరు ఏదో గుర్తు రావట్లేదు. అప్పటి కాలంలో వేదాస్ కానీ అట్లా చదివినప్పుడు ఏంటంటే చెట్ల కింద కూర్చోబెట్టి చదివించేవాళ్ళు. మా స్కూల్లో ఉన్నప్పుడు మా ఇట్లనే ఉంటుంది, ఇంతకన్నా ఇంకా పెద్దగా ఉంటుంది. కాకపోతే ఒక 80% ఇది సేమ్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా చెట్ల కింద కూర్చోటే అదొక టైప్ ఆఫ్ విధానం అంటారు. స్వామి వివేకానంద సంథింగ్ ఏదో, అది కరెక్ట్ తెలియదు కానీ అట్లా అంటారు. కాబట్టి ఎవరు కూడా ఏంది బయట కూర్చోబెట్టిరు అనొద్దు. అది ఒక పిల్లలకి విటమిన్ డి, తర్వాత స్ట్రెస్ లెవెల్స్, తర్వాత ఒక ఎంటర్టైనింగ్గా ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అట్లా పిల్లల్ని బయట వాళ్ళకు కూడా కాస్త ఫ్రెష్నెస్, ఆక్సిజన్ లెవెల్స్ అంతా దాని మీద ఉండేసేసి అని అట్లా చదువు అంటే ఓకే రూమ్లో కూర్చునే ప్రెషర్ కాకుండా అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వాడికి ఇంకా అయిపోయింది. మేము కూడా వెళ్ళిపోతున్నాము. రైట్. ఇప్పుడు మా వైఫ్ని పిలిచి ఏ క్లాస్ అని అడిగినాయా, వెళ్ళి చెప్పేసి వచ్చేసింది. ఎల్కేజీ కదా ఫస్ట్ డే కదా. వీ హ్యావ్ టు లీవ్. లంచ్ అవర్స్ వచ్చేసి 12 o'clockకి బాక్స్ వస్తే 12:45కి లంచ్ అవర్స్, 2:30కి స్కూల్ అనేది కంప్లీట్ అవుతుంది. 2:30కి వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవాలి. ఇది షెడ్యూల్. దానికి దిస్ ఇస్ ద ఫస్ట్ డే. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్లాసెస్ ఓకే.